వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నటి నుంచి, వాస్తవానికి డిప్యూటీ సీఎం అనేటువంటిది రాజ్యాంగబద్ధమైన పదవేం కాదు. ఆయన కూడా వన్ ఆఫ్ ద మినిస్టర్ అంతే, వన్ అమాంగ్స్ట్ రిమైనింగ్ మినిస్టర్స్ అన్నట్టు ఆయన కూడా ఒక మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. కాకపోతే ఆయనకి ఏంటంటే రాజకీయంగా ఆయన పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక ప్రాధాన్యత కోసం ఉప ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. కాబట్టి ఈయనకి ఏంటంటే ఒక వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా ఉంచడం వల్ల ఈయనకి ప్రత్యేకమైనటువంటి గౌరవం ఇచ్చినట్టుగా కూటమి నేతలు భావిస్తారన్నమాట. ముఖ్యంగా జనసేన నేతలు భావిస్తారు. కానీ ఆయన అసలు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి క్యాబినెట్ భేటీలు, మంత్రివర్గ సమావేశాలు చాలా వాటికి గైర్హాజరయ్యారు అనేటువంటిది బాగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి చర్చ. అంతేకాకుండా అసలు ఈ మధ్యన ఇటీవల వరుస సంఘటనలు తీసుకుంటే కనుక టీడీపీకి అలాగే జనసేనకి మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతుంది అనేటువంటిది మనం పదే పదే చెప్పుకోవడం కూడా జరిగింది. అసలు వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఏది అటు పిఠాపురంలో టీడీపీ వర్మకి అలాగే అక్కడ జనసేనకి మధ్య జరిగినటువంటి గొడవలు కానీ, ఇక రాష్ట్రంలో చాలా చోట్ల ఇది మన కాళహస్తిలో జరిగినటువంటి కోట వినుత విషయంలో కానీ, అక్కడ అతను గాలిముద్దు కృష్ణమనాయుడు కొడుకు సుధీర్ రెడ్డి అతని గురించి వాళ్ళ మధ్య జరిగినటువంటి గొడవలు కానీ, ఇంకా మన రైల్వే కోడూరులో అతను ఎవరో అరవ శ్రీధర్ అతని ఇష్యూ కానీ, ఇలా అనేక రకాల చోట ఏంటంటే వాళ్ళ మధ్య గ్యాప్ పెరిగిపోతుంది అనేటువంటిది ఒక చర్చ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కొంతకాలంగా ఈ సభలకు, ఇది మన క్యాబినెట్ సమావేశాలకి గైర్హాజరు అవ్వడం కానీ, ప్రభుత్వ కార్యక్రమాలకి, ముఖ్యంగా ఇప్పుడు తాజాగా ఈ చర్చ ఎందుకు బయటకు వచ్చిందనంటే సీడ్ యాక్సెస్ రోడ్డుని అలాగే స్టీల్ బ్రిడ్జ్ని, మన బకింగ్హామ్ కాలువ మీద కట్టినటువంటి అమరావతి అక్కడ కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి కట్టినటువంటి స్టీల్ బ్రిడ్జ్లు రెండు ఓపెన్ చేసినటువంటి కార్యక్రమంలో, చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొలేదు. దానికి కారణం ఏంటి అని అంటే ప్రభుత్వం కూడా లాస్ట్ మినిట్లో ఆయనకి ఇంటిమేట్ చేసిందని, అది కూడా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పిలిచి ఆహ్వానించడం కాకుండా మంత్రి నారాయణ లాస్ట్ మినిట్లో రేపు ఫంక్షన్ అనగా ముందు రోజు ఆయన చెప్పడం వల్ల కొంత అలక వహించి అది డైరెక్ట్గా నేను రాను అని చెప్పకుండా వైజాగ్లో అంతకుముందే అటవీ శాఖకి సంబంధించినటువంటి ప్రోగ్రాం ఒకటి ఫిక్స్ అయి ఉంది. అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా అక్కడ కుంకి ఏనుగుల యొక్క ఉత్సవం ఒకటి జరుగుతుంది. సో దాంట్లో నేను పాల్గొనాలి అని ఆయన గైర్హాజరు అవడానికి కారణం చెప్పినట్టుగా తెలుస్తుంది. అంతకుముందు 2-3 సార్లు కూడా క్యాబినెట్ సమావేశం నుంచి మధ్యలో అర్ధాంతరంగా వెళ్ళిపోవడానికి ఆయన తల్లి అంజనాదేవి గారికి ఆరోగ్య సమస్యల కారణం అన్నారని, ఇటీవల సరే ఆయనకు కూడా ఆరోగ్య సమస్యలు, అది ఆయన చేతికి ఏదో సర్జరీ అవ్వటం, ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి విషయమే. అయితే పదే ఏదో ఒకసారి అని అంటే అది కారణం చెప్పినా కూడా అది కొంచెం బాగుంటుంది. కానీ పదే ఇన్నిసార్లు గైర్హాజరు అవ్వటం ఏంటి అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఎన్ని కీలక ప్రభుత్వ కార్యక్రమాలకి గైర్హాజరయ్యారు అని అంటే, పవన్ కళ్యాణ్ 2024 జూన్ 12న మంత్రిగా ప్రమాణం చేశారు. జూన్ 14న డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. ఆయనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు. 2024 జూన్ నుంచి ఈ రోజు అంటే 2026 ఆగస్టు 14 వేళ అంటే అందుబాటులో ఉన్న రికార్డులని చెక్ చేస్తే ప్రభుత్వం ఒక సమగ్ర డిప్యూటీ సీఎం అటెండెన్స్ రిజిస్టర్ని బహిరంగంగా ఇవ్వలేదు. కానీ అందువల్ల స్పష్టంగా ధృవీకరించగలిగినటువంటి ప్రధాన గైర్హాజరు సందర్భాలు కనీసం 11. మరో 2 కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా గైర్హాజరయ్యారు అనేటువంటిది మీడియా రిపోర్టుల్లో నమోదయ్యాయి. అయితే వాడికి పూర్తిగా అధికారిక అటెండెన్స్ రికార్డు లభించదు, ఎందుకంటే వాళ్ళు డెఫినెట్గా ఇవ్వరు కాబట్టి. వాటిని కూడా కలిపితే విస్తృత మీడియా లెక్క ప్రకారం 13 కార్యక్రమాలకి ఆయన గైర్హాజరు అయ్యారు అని. ఇంకో 2 క్యాబినెట్ మీటింగ్స్కి మధ్యలో వచ్చి వెళ్ళారు. ఇక 6/2/2025 ఏపీ క్యాబినెట్ మీటింగ్కి ఆయన హాజరు కాలేదు. దానికి కారణం ఏం చెప్పారంటే వైరల్ ఫీవరు, సివియర్ స్పాండిలైటిస్, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు అని. ఇక 25 ఇది మన 26/3/2025 థర్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్, దానికి కూడా గైర్హాజరయ్యారు అని మీడియా
లో వార్తలు వచ్చాయి. తదుపరి సమీక్షలో ఆయన 3వ సదస్సుకు హాజరు కాలేదని కూడా పేర్కొన్నారు. అయితే పూర్తి అధికారిక అటెండెన్స్ లిస్టులో లేదు. ఇక 15/4/2025 ఏపీ కేబినెట్ మీటింగ్లో ఆయన పాల్గొనలేదు. సచివాలయానికి వచ్చినా కూడా ఆరోగ్య సమస్యతో మీటింగ్ ప్రారంభానికి ముందే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. 15/9/2025 4th కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆ రోజు కూడా గైర్హాజరు. మహాలయ పక్షం సందర్భంగా పితృకర్మలో ముందుగానే సీఎంకు సమాచారం ఇచ్చారు అని జనసేన తెలిపింది. రెండో రోజు పాల్గొంటారని పార్టీ స్పష్టం చేసింది. 25/9/2025 మెగా డిఎస్సి 15,941 టీచర్ల అపాయింట్మెంట్ లెటర్స్ కార్యక్రమం, దానికి కూడా హాజరు కాలేదు. కారణం ఏంటంటే వైరల్ ఫీవర్, తీవ్రమైన దగ్గు, వైద్యులు విశ్రాంతి తీసుకోమన్నారని చెప్పారు. 24/2/2026 ఫిబ్రవరిలో ఏపీ కేబినెట్ మీటింగు, దానికి కూడా గైర్హాజరయ్యారు. కారణం ఏంటంటే స్వల్ప అనారోగ్యం. 12/3/2026 దీనికి 6th కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అనమాట. 2 రోజులు కూడా గైర్హాజరయ్యారు. కారణం అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు. సినిమా పనులు కారణం అని చెప్పినట్టుగా సమాచారం. 13/3/2026 ఏపీ కేబినెట్ మీటింగ్, దానికి గైర్హాజరయ్యారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లో బిజీగా ఉన్నట్టుగా రిపోర్టులో పేర్కొన్నారు. ఇక 8/5/2026 7th కలెక్టర్స్ కాన్ఫరెన్స్, దానికి కూడా గైర్హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ న్యూస్ ఆన్ ఎయిర్ మాత్రం కాన్ఫరెన్స్ జరిగిన తేదీలను ధృవీకరిస్తోంది. పూర్తి అధికారిక అటెండెన్స్ లిస్టు దొరకలేదు. 10/7/2026లో మళ్ళీ ఏపీ కేబినెట్ మీటింగ్, దానికి కూడా గైర్హాజరయ్యారు. వైద్య కారణాలతో ముంబై వెళ్లారని, ముందస్తు అనుమతి తీసుకున్నారని రిపోర్టు. 23/7/2026 ఏపీ కేబినెట్ మీటింగు, దీనికి కూడా గైర్హాజరయ్యారు. ఇటీవల సర్జరీ తర్వాత విశ్రాంతి అని జనసేన వర్గాలు వివరించాయి. అదే రోజు ఆయన అటవీ శాఖ రెడ్ శాండల్ మీద రివ్యూ నిర్వహించినట్టుగా యుఎన్ఐ రికార్డు ఉంది. ఇక 6/8/2026 ఏపీ కేబినెట్ మీటింగ్ కూడా గైర్హాజరయ్యారు. ఇది వరుసగా 3వ కేబినెట్ అబ్సెంట్ అని రికార్డు. 3/8/2026 అమరావతి E3 సీడ్ యాక్సెస్ 13/8/2026 అమరావతి E3 సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 స్టీల్ బ్రిడ్జెస్ ఇనాగరేషను అమరావతి కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇది సాధారణంగా స్కిప్ చేసిన సంఘటన కంటే అఫీషియల్ షెడ్యూల్ క్లాష్. అంటే ఇది స్కిప్ చేయడానికి కారణం ఏంటంటే ఆయనకి అటవీ శాఖకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ ఉండటం వల్ల, ఆ షెడ్యూల్ క్లాష్ వల్ల ఇది అయింది అనేటువంటిది. ముందుగా నిర్ణయించిన విశాఖపట్నం నేషనల్ లెవెల్ వరల్డ్ ఎలిఫెంట్ డే కార్యక్రమంలో యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ భూపేందర్ యాదవ్తో పాల్గొనేందుకు వెళ్ళినట్టుగా పవన్ తెలిపారు. 2 కేబినెట్ మీటింగ్స్ నుంచి మధ్యలో వెళ్ళిపోయారు. 24 జూన్ 2025 కేబినెట్ మీటింగ్ పవన్ వచ్చారు. సమావేశం ప్రారంభమైన తర్వాత తన తల్లి అంజనాదేవి ఆరోగ్యం గురించి సమాచారం రావడంతో కేబినెట్కి చెప్పి హైదరాబాద్కి వెళ్ళినట్టుగా అప్పటి రిపోర్ట్లు పేర్కొన్నాయి. సో ఇది పూర్తిగా కేబినెట్ స్కిప్ అని చెప్పడానికి లేదు అనేటువంటిది. ఇక 4 జూన్ 2026 కేబినెట్ మీటింగ్కి హాజరయ్యారు. సమావేశం కొనసాగుతూ ఉండగా తీవ్రమైన వెన్నునొప్పి రావడంతో సీఎం మంత్రులకు సమాచారం ఇచ్చి మధ్యలో వెళ్ళారు. ఇది కూడా పూర్తిగా గైర్హాజరు కాదు అని. ఇప్పుడు సంఖ్యను ఎలా చూడాలంటే బలంగా ధృవీకరించగలిగిన గైర్హాజరు సందర్భాలు కనీసం 11. వీటిలో 7 పూర్తి కేబినెట్ ఆబ్సెంట్లు, అలాగే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో స్పష్టమైన కొన్ని ఆబ్సెంట్ సెషన్స్, మెగా డిఎస్సీ అపాయింట్మెంట్ లెటర్ కార్యక్రమం, ఈరోజు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు కార్యక్రమం, ఇవి తాజాగా. 2025 మార్చి 3rd కలెక్టర్స్ కాన్ఫరెన్స్, 2026 మే. సో ఇదనమాట ఓవరాల్గా ఏంటంటే ఆయన ఇర్రెగ్యులర్గా ఆబ్సెంట్గా ఎక్కువగా నమోదయ్యాయి అనేటువంటిది చర్చ. అయితే దీని వెనక రాజకీయ కారణాలు ఏం చెప్తున్నారంటే, భవిష్యత్తులో ఎలాగైతే 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన రాజకీయ మార్పులు ఏవైతే ఉన్నాయో, సడన్గా తెలుగుదేశం పార్టీతో ఆయన విభేదించారు, అలాగే బీజేపీతో విభేదించారు. ఉన్నట్టుండి ఓవర్ నైట్ ఆయన తెలుగుదేశం మీద విమర్శలు ఎక్కుపెట్టారు, బీజేపీ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. సరే 2019లో మాయావతి అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ఇంకా రకరకాల సిపిఐ సిపిఎం చెగువేరాలు అందరినీ కలుపుకుంటూ ఎలక్షన్స్కి వెళ్ళారు. మనకి ఆ రిజల్ట్స్ తెలిసిందే. మళ్ళీ 2024 మొత్తం మళ్ళీ జట్టు కట్టారు వీళ్ళంతా. 2014 బ్యాచ్ మళ్ళీ జట్టు కట్టారు. సో ఇప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ టీడీపీతో ఏ క్షణమైన విభేదాలు తలెత్తితే, ఒకవేళ బీజేపీ డైరెక్షన్లో ఏమన్నా బయటికి రావాల్సిన పరిస్థితి వస్తే, ఈయన అదిగో నేను ఆ కార్యక్రమాన్ని వెళ్ళకపోవడానికి కారణం ఇది, ఈ కార్యక్రమాన్ని వెళ్ళకపోవడం కారణం ఇది అని చెప్పుకోవటానికి, రేపు పొద్దున మాట్లాడటానికి, తెలుగుదేశాన్ని అడ్డంగా విమర్శించడానికి ఆయన ఒక స్పేస్ ఉంచుకుంటున్నట్టుగా ఒక రాజకీయ విమర్శ అయితే
ప్రస్తుతం ఒక చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా సరే ఒక ప్రొడక్టివ్ అవుట్కమ్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి రావట్లేదు. ఆయన శాఖలన్నీ కూడా చాలా స్తబ్దంగా నడుస్తున్నాయి. కేంద్రంలో అంత పలుకుబడి ఉండి ఏ పవన్ నహి హే ఆంధీ హై అని మోడీ గారు స్వయంగా ప్రశంసించేంత, ఆయనకి చాక్లెట్ ఇచ్చేంత, మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్లో అయితే మోదీ గారిని ఆకాశానికి ఎత్తేసి మీరు వదులుకోవాలి కానీ అధికారం ఎప్పుడు మీ కాళ్ళ దగ్గరే ఉండేలా నేను కృషి చేస్తాను అంటూ చేసినటువంటి ప్రసంగాలు కానీ, పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు కానీ, ఇవన్నీ ఉండగా కూడా మరి ఆయన శాఖల్లో ఎందుకు సరైన పురోగతి లేదు, ఒక రిమార్కబుల్ అవుట్కమ్ అనేటువంటిది లేదు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తోంది. ఇక పర్యావరణం గురించి చెప్పాల్సిన పనే లేదు. పర్యావరణానికి సంబంధించి ఎంతటి విధ్వంసం జరుగుతుందో రాష్ట్రంలో అనేటువంటిది ఆయన ఎంతో ఇష్టపడి నియమించుకున్నటువంటి పర్యావరణవేత్త నిన్నటిదాకా జనసేనలో ఉన్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారే బయటకు వచ్చే ఏ స్థాయి విమర్శలు చేస్తున్నారంటే మీరు కూడా సమాధానం చెప్పి తీరాలి వీటికి, ఏంటి మీకు కూడా వీటిలో వాటా ఉందా అని జనసేన అధినేతనే ఆయన బొలిశెట్టి సత్యనారాయణ ప్రశ్నించే స్థాయికి మరి ఈవేళ ఆయన శాఖల యొక్క పనితీరు ఉంది అన్నా కానీ, ఇక ఈ అటవీ శాఖ వస్తే ఆ కుంకి ఏనుగులు అసలు ఎందుకు తెచ్చారో, దాంట్లో ఒకటి కుంటిది ఒకటి గుడ్డిది అంటున్నారు. అసలు అటవీ శాఖ వాళ్ళే బాబో ఇవి ఎందుకంటే బాబు మనకు తలకు మించిన భారం అని చెప్పి కర్ణాటకకి మళ్ళీ లెటర్ రాశారంటే బాబు మీ ఏనుగులు మీరు తీసుకెళ్ళిపోండి అని. దానికి మళ్ళీ పెద్ద అట్టహాసంగా ఒక ఇది పెట్టి ఓ ఉత్సవాన్ని నిర్వహించి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ ఖర్చు, ఏదో వైట్ ఎలిఫెంట్ని బహుమతి ఇవ్వడం అంటారు, తెల్ల ఏనుగుని బహుమతి ఇచ్చారనంటే ఒక పేదవాడికి ఆడు చచ్చి ఊరుకుంటాడు దాన్ని మేపలేక. ఒక సినిమాలో కూడా ఉంటుంది అది, అది మన సుత్తి వీరభద్రరావు గారు చేస్తాడు, అది పుత్తడి బొమ్మ ఏదో సినిమా పేరు. అలాగా అవి తీసుకొచ్చి అసలే మనకి ఇక్కడ ఏమో ఈ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అని కుయ్యో మర్రో అని ఆయన చంద్రబాబు నాయుడు గారు బతుకుంటుంటే ఈ కుంకి ఏనుగులను తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద రుద్ది ఇవన్నీ చేయటం ఏంటి? అసలు ముఖ్యమైనటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బర్నింగ్ ఇష్యూస్ వేటి మీద కూడా నోరు మెదపకపోవడం పవన్ కళ్యాణ్ గారు. డిఎస్సి మీద అంత పెద్ద యుద్ధం జరుగుతోంది, మరొక కాక్రోచ్ ఉద్యమం స్థాయిలో ఏపీలో ఒక ఉద్యమం జరుగుతుంది డిఎస్సి మీద, దాని మీద మాట్లాడరు. ముఖ్యమైనటువంటి వేటి మీద కూడా ఒక ఇది లేకుండా శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని ఒక సమయంలో ఆయనే అరిచి గగ్గోలు పెట్టారు. నేనే హోమ్ మినిస్టర్ని అయితే అన్నారు. మరి ఇప్పుడు శాంతి భద్రతలన్నీ కూడా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి ఎన్నో, వేటి మీద కూడా నోరు మెదపరు. ఆ తిరుపతి లడ్డు కల్తీ ఇష్యూ ఏమైందో తెలియదు, దాని తాలూకు పూర్తి డీటెయిల్స్ ఏమీ లేవు. మళ్ళీ ఎక్కడదక్కడ ఏకసభ్య కమిషన్ అన్నారు, అదే అయిపోయింది. ఇక సరే సిబిఐ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సిట్లో అయితే ఆ ఛార్జ్షీట్లో ఒక్క వైసీపీ నాయకుడి పేరు కూడా లేదు. ఇలా ఎన్నో సమస్యల మీద ఆయన నోరు విప్పకుండా ఒక మౌనమునిలాగా మాట్లాడితే దీక్షా వస్త్రాలు వేసుకోవడం, లేదంటే ఆరోగ్య సమస్యలు అంటూ గైర్హాజరులు అవ్వటం, ఇవన్నీ ఏంటి అనేటువంటి చాలా తీవ్రంగా రాజకీయ పరిశీలకులు అలాగే ఆయన అభిమానులు కూడా ఇప్పుడు ఆయన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచింది అని అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ని నమ్మి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి కాదు అనేటువంటిది రాజకీయ పరిశీలకుల యొక్క దృఢమైన అభిప్రాయం. మరి వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సమాధానం చెప్తారో, ఎప్పుడు నోరు విప్పుతారో వేచి చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEIGH TV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.